So now topic is abstract class. So first of all, what do you mean by abstract class? సో మరి అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ నార్మల్ క్లాస్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఆల్రెడీ మనం క్లాసెస్ మీద నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే పర్ఫామ్ చేసేస్తాం. సో వాట్ డూ మీన్ బై క్లాస్? సో డెఫినేషన్ ఏం తీసుకున్నాము? క్లాస్ అంటే క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్. సో కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. లేదు అంటే ఇంకొక పాయింట్ ఏం తీసుకున్నాము? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ అండ్ బిహేవియర్ అన్న. సో ఫీల్డ్స్ అండ్ బిహేవియర్. సో ఫీల్డ్స్ అంటే డేటా మెంబర్స్, బిహేవియర్ ఈజ్ కాల్డ్ మెంబర్ ఫంక్షన్స్. సో ఇప్పుడు నార్మల్ క్లాస్ కి ఉన్న అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాము. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి వెళ్ళే ముందు ఇంకొక చిన్నది తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ అని తీసుకున్నాను. సో ఏ అనే పేరు మీద ఒక క్లాస్ ని మనం డిక్లేర్ చేసేసినాం. ఇందులో సమ్ ఒక మెథడ్ అయితే తీసుకున్నాం అనుకున్నాము. సమ్ ఎనీ మెథడ్, ఏదో ఒక పేరు మీద మెథడ్ తీసుకున్నాము. సో మెథడ్ కి మనకి ఏముంటుంది? బాడీ ఉంటుంది కదా. సో బాడీ ఆఫ్ ద మెథడ్ అండ్ క్లోజ్. ఒక పర్టికులర్ క్లాస్ లో సింగిల్ మెథడ్ ఉండొచ్చా, మల్టిపుల్ మెథడ్స్ కూడా ఉండొచ్చా? సో ఒక పర్టికులర్ క్లాస్ లో ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ అయితే మనం తీసుకోవచ్చు. పర్టికులర్ గా ఒకటే మెథడ్ ఉండాలి, రెండే మెథడ్ ఉండాలి అనేది ఎటువంటిది కూడా లేదు. సో నేను ఇంకొక మెథడ్ అయితే తీసుకుంటున్నాను. సో మెథడ్ 2 అండ్ దీనికి కూడా బాడీ. సో నేను ఇప్పుడు ఒక క్లాస్ అయితే డిక్లరేషన్ చేసుకున్నాను. క్లాస్ పేరు ఏ. ఏ అనే క్లాస్ లో 2 మెథడ్స్ అయితే నేను డిక్లరేషన్ చేసినాను. సో ఇప్పుడు ఒక మెథడ్ ని డిక్లరేషన్ చేసేసినాము, దానికి సంబంధించిన బాడీని ఇంప్లిమెంట్ చేసేసినాము. రెండో మెథడ్ ని డిక్లేర్ చేసినాము, దానికి కూడా బాడీని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఏ మెథడ్, ఏ క్లాస్ with having all complete methods. A class with having all complete methods is called complete class. నేను ఒక క్లాస్ ని డిక్లరేషన్ చేసినాను విత్ కంప్లీట్ మెథడ్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ కంప్లీట్ మెథడ్ అంటే ఏంటిది, ఇన్కంప్లీట్ మెథడ్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సో వాట్ డూ మీన్ బై కంప్లీట్ మెథడ్? సో ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి వెళ్ళాలి అంటే మనకి కంప్లీట్ మెథడ్ అంటే ఏంటిది, ఇన్కంప్లీట్ మెథడ్ అంటే ఏంటి అనేది తెలియాలి. సో ఫస్ట్ వన్ కంప్లీట్ మెథడ్, సెకండ్ వన్ ఇన్కంప్లీట్ మెథడ్. సో కంప్లీట్ మెథడ్ అంటే ఏంటి అంటే ఏ మెథడ్ హ్యావింగ్ బాడీ. నేను ఒక మెథడ్ ని డిక్లరేషన్ చేసుకున్నాను, ఆ మెథడ్ కి ఖచ్చితంగా బాడీని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఏమంటామంటే కంప్లీట్ మెథడ్ అంటాం. సో మరి ఇన్కంప్లీట్ మెథడ్ అంటే ఏంటి అంటే ఏ మెథడ్ వితౌట్ హ్యావింగ్ బాడీ. సో నేను ఒక మెథడ్ అయితే డిక్లరేషన్ చేసుకున్నాను, కానీ ఈ మెథడ్ కి ఎటువంటి బాడీని నేను ఇంప్లిమెంట్ చేయలేదు. ఓన్లీ మెథడ్ నేమ్ రాసి వదిలేస్తున్నాను, కానీ దీనికి ఎటువంటి బాడీని మనం ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇటువంటి మెథడ్ ని మనం ఏమనాలి అంటే ఇన్కంప్లీట్ మెథడ్ అనాలి. క్లియర్ కదా ఇది? సో ఒకటేమో కంప్లీట్ మెథడ్, ఒకటేమో ఇన్కంప్లీట్ మెథడ్. సో కంప్లీట్ మెథడ్ అంటే ఏంటిది? ఏ మెథడ్ విత్ హ్యావింగ్ బాడీ. నేను ఒక మెథడ్ ని డిక్లరేషన్ చేస్తున్నాను, దానికి ఖచ్చితంగా బాడీ అయితే ఉంది. సో ఇది కంప్లీట్ మెథడ్ అవుతుంది. ఇక్కడ మెథడ్ 2 తీసుకున్నాను, కానీ దీనికి ఎటువంటి బాడీని అయితే నేను ఇంప్లిమెంట్ చేయలేదు. సో కాబట్టి ఇదేమైతే ఉంటుందంటే ఇన్కంప్లీట్ మెథడ్ అవుతుంది. సో ఇప్పుడు తీసుకున్న క్లాస్ పేరు ఏ. ఏ అనే క్లాస్ లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమో కంప్లీట్ మెథడ్ ఉంది, ఒకటేమో ఇన్కంప్లీట్ మెథడ్ ఉంది. క్లియర్ కదా ఇది? సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం తెలవాలి అంటే మళ్ళీ మనకి కంప్లీట్ క్లాస్ అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఇన్కంప్లీట్ క్లాస్. మరి కంప్లీట్ క్లాస్ అంటే ఏంటి, ఇన్కంప్లీట్ క్లాస్ అంటే ఏంటి అంటే ఏ క్లాస్ హ్యావింగ్ ఆల్ complete methods
ఏ క్లాస్ విత్ హ్యావింగ్ ఆల్ కంప్లీట్ మెథడ్స్. నేను ఒక క్లాస్ ని డిక్లరేషన్ చేసుకున్నాను, అందులోపల ఏముండాలి అంటే ఖచ్చితంగా కంప్లీట్ మెథడ్స్ అనేది ఉండాలి. ఒక మెథడ్ ని నేను ఒక క్లాస్ ని నేను డిక్లేర్ చేసుకున్నాను, ఆ క్లాస్ లో ఎన్ని మెథడ్స్ అయినా ఉండనివ్వండి, ఆ అన్ని మెథడ్స్ కూడా కంప్లీట్ మెథడ్ అయితే ఆ క్లాస్ ని మనం ఏమనాలి అంటే కంప్లీట్ క్లాస్ అనాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నది ఇన్కంప్లీట్ క్లాస్. సో మరి ఇన్కంప్లీట్ క్లాస్ అంటే ఏంటి అంటే ఏ క్లాస్ హ్యావింగ్ ఇన్కంప్లీట్ మెథడ్స్. So a class with having incomplete method, at least one incomplete method. At least one incomplete method. నేను ఒక క్లాస్ ని డిక్లరేషన్ చేసుకున్నాను, అందులోపల కనీసం ఒకటైనా సరే ఇన్కంప్లీట్ మెథడ్ ఉన్నది అనుకుందాము. సో క్లాస్ లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి, అందులోపల అట్లీస్ట్ ఒకటైనా సరే ఇన్కంప్లీట్ మెథడ్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఇన్కంప్లీట్ క్లాస్ అంటాం. సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా, కంప్లీట్ మెథడ్ అంటే ఏంటిది, ఇన్కంప్లీట్ మెథడ్, కంప్లీట్ క్లాస్, ఇన్కంప్లీట్ క్లాస్. నేను ఒక మెథడ్ ని డిక్లరేషన్ చేసుకున్నాను విత్ హ్యావింగ్ బాడీ, ఇట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ మెథడ్. ఏ మెథడ్ వితౌట్ హ్యావింగ్ బాడీ, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్కంప్లీట్ మెథడ్. ఈ ఇన్కంప్లీట్ మెథడ్స్ ఏ క్లాస్ లో అయితే ఉంటున్నాయో, ఇన్కంప్లీట్ మెథడ్ ఏ క్లాస్ లో అయితే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఇన్కంప్లీట్ క్లాస్ అంటాము. సో లేదు ఒక పర్టికులర్ క్లాస్ లో ఆల్ కంప్లీటెడ్ మెథడ్స్ ఉన్నాయి అనుకుందాము, అప్పుడు అది కంప్లీట్ క్లాస్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏమన్నాము, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అన్నాము. మరి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి అంటే ఏ క్లాస్ విత్ హ్యావింగ్ ఇన్కంప్లీట్ మెథడ్స్. ఏ క్లాస్ విత్ హ్యావింగ్ ఇన్కంప్లీట్ మెథడ్స్. సో ఇన్కంప్లీట్ మెథడ్స్ ఏ క్లాస్ లో అయితే ఉంటాయో ఆ క్లాస్ ని మనము అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ తోటి మనం డిక్లేర్ చేయాలి. సో ఇన్కంప్లీట్ మెథడ్స్ ఏ క్లాస్ లో అయితే ఉంటాయో ఆ క్లాస్ ని మనము ఏ కీవర్డ్ తోటి డిక్లేర్ చేయాలి అంట, అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ తోటి మనం డిక్లేర్ చేయాల్సి ఉంటది. రెండోది ఏంటి అంటే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఓన్లీ ఇన్హెరిటెన్స్ లోపల మాత్రమే సపోర్ట్ చేస్తుంది, వేరే ఎక్కడ కూడా ఇది సపోర్ట్ అయితే చేయదు. సో చూద్దాం ఇక్కడ ఫస్ట్ వన్ కంప్లీట్ మెథడ్. ఏ మెథడ్ విత్ కోడ్ ఈజ్ కాల్డ్ కంప్లీట్ మెథడ్. ఏ మెథడ్ వితౌట్ కోడ్ ఈజ్ కాల్డ్ ఇన్కంప్లీట్ మెథడ్. మరి ఈ ఇన్కంప్లీట్ మెథడ్స్ ని మనం డిక్లరేషన్ చేయాలి అంటే, ఇన్కంప్లీట్ మెథడ్స్ ని మనము డిక్లేర్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను మెథడ్ నేమ్ అయితే తీసుకుంటున్నాను, కానీ దీనికి ఎటువంటి బాడీని నేను ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఎగ్జాంపుల్ తీసుకుందాము, వాయిడ్ షో అని తీసుకున్నాను. షో అనే పేరు మీద నేను ఒక మెథడ్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు షో అనేది ఇన్కంప్లీట్ మెథడ్, బాడీ అనేది లేదు, కాబట్టి ఇన్కంప్లీట్ మెథడ్ ని మనం డిక్లేర్ చేయడానికి ఏ కీవర్డ్ వాడాలి అంటే అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటది. సో ఏ కీవర్డ్ వాడాలి అంటే మనము అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాల్సి ఉంటది. సో అబ్స్ట్రాక్ట్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్, అబ్స్ట్రాక్ట్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్. సో ఫస్ట్ నేను అబ్స్ట్రాక్ట్ రాస్తున్నాను, ABSTRICT, అబ్స్ట్రాక్ట్ స్పేస్ మెథడ్ నేమ్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ ఇన్కంప్లీట్ మెథడ్ షుడ్ ఎండ్ విత్ సెమికోలన్. సో ఎవ్రీ ఇన్కంప్లీట్ మెథడ్ షుడ్ ఎండ్ విత్ సెమికోలన్. సో ఇప్పటి వరకు మనం మెథడ్స్ అయితే రాసినాము, కానీ ఏ మెథడ్ అనేది కూడా సెమికోలన్ తోటి ఎండ్ అవ్వలేదు. కానీ ఇన్కంప్లీట్ మెథడ్స్ ని ఖచ్చితంగా మనము దేనితోటి డిక్లరేషన్ చేయాలి, దేనితోటి ఎండ్ చేయాలి అంటే సెమికోలన్ తోటి మనం ఎండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇన్కంప్లీట్ మెథడ్ ఏ క్లాస్ లో అయితే ఉంటుందో, ఇన్కంప్లీట్ మెథడ్ ఏ క్లాస్ లో అయితే ఉంటుందో ఆ క్లాస్ కూడా ఏమవుతుంది అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. ఇన్కంప్లీట్ మెథడ్ ఏ క్లాస్ లో ఉంటుందో అది కూడా ఏమైతే ఉంటుందంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ అని తీసుకున్నాను, ఇందులో వాయిడ్ బి అనే పేరు మీద ఒక మెథడ్ తీసుకున్నాను. సో ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ అయితే ఇద్దాం ఇక్కడ, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వెల్కమ్ అని తీసుకున్నాను, ఎండ్ విత్ సెమికోలన్. సో క్లాస్ నేమ్ ఏ, అందులో ఒక మెథడ్ నేమ్ బి. సో బి అనేది ఏంటిది కంప్లీట్ మెథడ్. ఇప్పుడు నేను ఇంకొక మెథడ్ అయితే తీసుకుంటున్నాను, వాయిడ్ సి అనే పేరు మీద మెథడ్ తీసుకున్నాను, కానీ దీనికి ఎటువంటి బాడీని నేను ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో కాబట్టి ఇది ఏమవుతుంది, ఇన్కంప్లీట్ మెథడ్ అవుతుంది. సో దీన్ని మనము డిక్లరేషన్ చేయడానికి
అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి, ఎండ్ విత్ సెమికోలన్. ఇప్పుడు క్లాస్ ఏ లోపల ఒక ఇన్కంప్లీట్ మెథడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. సో ఇక్కడ మనం డిక్లరేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ని యూజ్ చేసుకొని ఒక క్లాస్ ని మనం డిక్లరేషన్ చేయాలి. క్లియర్ అయింది. సో ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది మనకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ కంప్లీట్ మెథడ్ ఏంటిది, ఇన్కంప్లీట్ మెథడ్ ఏంటిది, కంప్లీట్ క్లాస్ ఏంటిది, ఇన్కంప్లీట్ క్లాస్ ఏంటిది, నాలుగిటి గురించి మనకు తెలియాలి. సో ఇన్కంప్లీట్ మెథడ్లని డిక్లరేషన్ చేయడానికి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేస్తూ ఉంటాము, ఎండ్ విత్ సెమికోలన్. రెండోది ఈ ఇన్కంప్లీట్ మెథడ్ ని మనం ఏ క్లాస్ లో అయితే రాస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. మరి దీనికి ఇంప్లిమెంటేషన్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే చైల్డ్ క్లాస్ లోపల దీనికి ఇంప్లిమెంటేషన్స్ అయితే మనం చేయడం ఉంటుంది. సో పేరెంట్ క్లాస్ లోపల దీనికి ఎటువంటి ఇంప్లిమెంటేషన్ అనేది మనం చేయనప్పుడు దీని ఇంప్లిమెంటేషన్ అంతా కూడా చైల్డ్ క్లాస్ లో నుంచి సబ్ క్లాస్ లో నుంచి మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, సో క్లియర్ కదా ఇది. సో కంప్లీట్ మెథడ్ ఒకటి, ఇన్కంప్లీట్ మెథడ్ ఒకటి. సో దీని మీద మనము ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాం ఒకటి. సో ఇది వచ్చేసి కేవలం మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లోపల మాత్రమే వర్క్ అవుతా ఉంటుంది, వేరే ఎక్కడ కూడా మనకి ఇది వర్క్ కాదు. సో ప్రోగ్రామ్ కోసం నేను విఎస్ కోడ్ అయితే తీసుకుంటున్నాను. సో write a program to using abstract class. ఓకే, కనిపిస్తుంది కదా అందరికి. రైట్ క్లాస్ కార్ అనే పేరు మీద నేను ఒక క్లాస్ ని డిక్లరేషన్ చేస్తున్నాను. సో కార్ అనే పేరు మీద ఒక క్లాస్ తీసుకున్నాను నేను. ఓకే, ఇందులోపల ఒక మెథడ్ అయితే తీసుకుంటున్నాను నేను, వాయిడ్ ఫ్యూయల్ అనే పేరు మీద నేను ఒక మెథడ్ తీసుకున్నాను. సో దీనికి మనం బాడీ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఫిల్ ద పెట్రోల్ అండ్ స్టార్ట్ ద కార్. సో ఏ కార్ అయినా ఇదే ప్రాసెస్ కదా, రైట్. సో ఇప్పుడు నేను తీసుకున్న క్లాస్ పేరు కార్, అందులోపల ఒక మెథడ్ ఫ్యూయల్ ట్యాంక్. సో ఫ్యూయల్ ట్యాంక్ అనే పేరు మీద మనం ఒక మెథడ్ అయితే తీసేసుకున్నాము, రైట్. ఇప్పుడు ఇందులోనే నేను ఇంకొక మెథడ్ అయితే నేను డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్యూయల్ ట్యాంక్ తో పాటు ఇంకొక మెథడ్ అయితే నేను డిక్లరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాయిడ్ బ్రేకింగ్. సో బ్రేకింగ్ అనే పేరు మీద నేను ఒక మెథడ్ అయితే నేను తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ ని మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటున్నాను. సో కార్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏ కార్ అయినా సరే ఫ్యూయల్ తోటే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఫ్యూయల్ అనే పేరు మీద నేను మెథడ్ అయితే తీసుకున్నాను. తర్వాత దానికి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు దానికి బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఇవ్వాలి. సో నేను ముందే ఫైనల్ డిసిజన్కి రావట్లేదు, బ్రేకింగ్ సిస్టమ్ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ అది నార్మల్ బ్రేకింగ్ ఇవ్వాలా లేదు అంటే ఆటో బ్రేకింగ్ ఇవ్వాలా అనేది డైలమాలో ఉంది. కాబట్టి నేను దీని గురించి తర్వాత డిసైడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను దీన్ని ఫైనల్ డిసిజన్కి రావట్లేదు, అందుకోసం దీన్ని మనం పెండింగ్ లో పెట్టేస్తున్నాము. సో ఇటువంటి మెథడ్స్ ని మనం డిక్లరేషన్ చేయడానికి అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ని మనం వాడాలి. ఓకే, ఎండ్ విత్ సెమికోలన్, రైట్. ఇంకొక మెథడ్ అయితే తీసుకుంటున్నాను, వాయిడ్ బ్రేకింగ్ అని తీసుకుంటున్నాను, సారీ స్టీరింగ్ తీసుకుంటున్నాను. స్టీరింగ్ అనే పేరు మీద ఒక మెథడ్ అయితే తీసుకుంటున్నాను. సో దీనికి కూడా నేను ఫైనల్ డిసిజన్కి అయితే రావట్లేదు, ఫ్యూచర్ లో అనుకుంటున్నాను ఆటో స్టీరింగ్ పవర్ స్టీరింగ్, ఓకేనా. సో కాబట్టి దీన్ని కూడా పెండింగ్ లో ఉంచుతున్నాను. సో ఎండ్ విత్ సెమికోలన్, సో యూజ్ అబ్స్ట్రాక్ట్, రైట్. స్పెల్లింగ్ మిస్టేక్స్. ఇప్పుడు మనం ఒక కార్ అనే పేరు మీద క్లాస్ అయితే తీసుకున్నాము, అందులోపల 3 మెథడ్స్ అయితే ఉన్నది. ఒకటేమో కంప్లీట్ మెథడ్ ఉన్నది, రెండేమో ఇన్కంప్లీట్ మెథడ్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు క్లాస్ అనే కార్ అనేది ఇన్కంప్లీట్ క్లాస్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం డిక్లరేషన్ చేయడానికి అబ్స్ట్రాక్ట్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వరకు క్లియర్ కదా, రైట్.
ఇప్పుడు ఇది ఒక సూపర్ క్లాస్, ఒక పేరెంట్ క్లాస్. దీనికి మనము చైల్డ్ క్లాస్ తీసుకుందాము. సో చైల్డ్ క్లాస్ వచ్చేసి నేను క్లాస్ మారుతి అని తీసుకుంటున్నాను. కార్ అనేది పేరెంట్ క్లాస్, అందులో సబ్ క్లాస్ వచ్చేసి మారుతి అని తీసుకుంటున్నాను. ఈ ఎక్స్టెండ్స్ దేన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము? కార్ ని మనం ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు కార్ అనేది పేరెంట్ క్లాస్, అందులో 2 ఇన్కంప్లీట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. దాన్ని ఇక్కడ మనం కంప్లీట్ చేద్దాం. సో యూజ్ వాయిడ్ బ్రేకింగ్. ఓకే, అవుట్పుట్ స్టేట్మెంట్ ఇద్దాం ఇక్కడ. println Maruti car has normal braking system end with a semicolon. క్లియర్, కంప్లీటెడ్. ఇప్పుడు ఇంకొక మెథడ్ కూడా ఉంది కదా, ఇన్కంప్లీట్ మెథడ్, దాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాయిడ్ స్టీరింగ్. ఓకే, system that out that println Maruti car has normal steering system end with a semicolon. క్లియర్. ఇప్పుడు నేను ఇంకొక క్లాస్ కూడా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు రెండిట్లలో నార్మల్ అని చూపించినాం కదా, ఇంకొక సబ్ క్లాస్ తీసుకుంటున్నాను, క్లాస్ ఆర్డి అనే తీసుకుంటున్నాను. ఎక్స్టెండ్స్ దేన్ని ఎక్స్టెండ్ చేయాలి మనము? కార్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. కార్ అనేది పేరెంట్ క్లాస్, దాంట్లో మారుతి అనేది ఒక చైల్డ్ క్లాస్, ఆడి అనేది ఒక చైల్డ్ క్లాస్. సో ఇండైరెక్ట్ గా ఇట్ ఈస్ బిలాంగ్స్ టు హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. ఒక పేరెంట్ క్లాస్, 2 చైల్డ్ క్లాస్లు. ఓకే, ఇప్పుడు దీంట్ లోపల కూడా ఇన్కంప్లీట్ మెథడ్స్ ని మనం ఇంప్లిమెంట్ చేద్దాము. సో వాయిడ్ బ్రేకింగ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నార్మల్ బ్రేకింగ్ అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఓకే ఆడి హ్యాస్ ఆటో బ్రేకింగ్ సిస్టమ్ అనుకుందాము. ఓకే, అగైన్ ఇంకొక మెథడ్ వాయిడ్ స్టీరింగ్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆడి హ్యాస్ పవర్ స్టీరింగ్ సిస్టమ్ అనుకుందాము. క్లియర్. ఒక పేరెంట్ క్లాస్, 2 చైల్డ్ క్లాస్లు అయితే మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నౌ ఎంటరింగ్ ఇంటూ మెయిన్ క్లాస్. క్లాస్ కార్ డెమో అని తీసుకుంటున్నాను. ఓకే, యూజ్ మెయిన్ మెథడ్ పబ్లిష్ స్టార్టింగ్ వాయిడ్ మెయిన్. స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇప్పుడు మనము 2 ఆబ్జెక్ట్లు అయితే క్రియేట్ చేయాలి. ఒకటి చైల్డ్ క్లాస్ మారుతికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఒకటి చైల్డ్ క్లాస్ ఆడికి మనము క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మారుతి కార్ డీటెయిల్స్ అయితే ప్రింట్ ఇద్దాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println మారుతి కార్ డీటెయిల్స్ ప్రింట్ ఇద్దాము. మారుతి కార్ అండ్ డీటెయిల్స్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఒక అండర్లైన్ తీసుకుందాము. ఓకే, రైట్. మారుతి M1 ఆ పేరు మీద ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు న్యూ మారుతి. రైట్. ఇప్పుడు M1 అనే ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని ఇటు పేరెంట్ క్లాస్ మెథడ్లని మనం కాల్ చేయాలి, చైల్డ్ క్లాస్ మెథడ్ ని కాల్ చేయాలి. పేరెంట్ క్లాస్ లో ఖాళీ ఫ్యూయల్ ట్యాంక్ అనే మెథడ్ మాత్రమే ఉన్నది, చైల్డ్ క్లాస్ లో మిగతా మెథడ్స్ అనేటివి ఉన్నాయి. సో M1 డాట్ ఫ్యూయల్ ట్యాంక్ మెథడ్, M1 డాట్ బ్రేకింగ్ మెథడ్, సో M1 డాట్ స్టీరింగ్ మెథడ్.
రైట్. సో ఇప్పుడు మారుతి కార్ డీటెయిల్స్ అయితే ప్రింట్ ఇచ్చేసేసినాం. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మళ్ళీ దేని ఇవ్వాలి ఇప్పుడు ఆడి కార్. సో ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ తీసుకుందాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ again output statement end with semicolon. Okay, so Audi A1 is equal to new Audi, right? So A1 dot fuel tank, A1 dot braking, so A1 dot steering. క్లియర్. సో ఇప్పుడు మనం ఇది కార్ డెమో అనే పేరు మీద అయితే మనం దీన్ని సేవ్ చేయాలి. సో నౌ సేవ్ కంట్రోల్ ఎస్. సో మై ప్రోగ్రామ్స్, సో కార్ డెమో డాట్ జావా, కార్ డెమో డాట్ జావా, సేవ్. సో నౌ టర్మినల్, న్యూ టర్మినల్. ఫస్ట్ ఎక్కడ ఉంది మన టార్గెట్ ఫోల్డర్? డెస్క్టాప్ లో ఉంది. సో సిడి స్పేస్ డెస్క్టాప్, సిడి స్పేస్ మై ప్రోగ్రామ్స్, క్లియర్. నౌ జావా సి కార్ డెమో డాట్ జావా, ఎంటర్. సంథింగ్ స్పెల్లింగ్ మిస్టేక్. సో M1 డాట్ స్టీరింగ్, స్మాల్ ఎస్ పడింది ఇక్కడ. సో క్యాపిటల్ ఎస్, సేవ్, clear. So again java c file name dot java, success. Again java space class name. Okay, so first Maruti car details aithe vachesti. Fill the petrol and start the car. Maruti car has no braking system, so normal braking system. Maruti car has normal steering system. సో ఆడి విషయానికి వచ్చేసరికి ఆటో బ్రేకింగ్ సిస్టమ్, పవర్ స్టీరింగ్ సిస్టమ్. సో క్లియర్ ఇది. సో ఇది మనం దేన్ని యూజ్ చేయడము? ఏ క్లాస్ ఇది? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే మనము యూజ్ చేయడము. సో దీనికి సంబంధించి నోట్స్ చూద్దాం ఒకసారి. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ కనిపిస్తుంది కదా నోట్స్ అయితే. సో కంప్లీట్ క్లాస్, ఇన్కంప్లీట్ క్లాస్, complete method, incomplete method. Clear? So ఇది abstract class.